ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాకనుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ మీరే మాకు రక్షణకర్త ఉన్నారు తండ్రి. నాయన మీ వాక్యం మేము ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమైనట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి స్థిరపరిచి నీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనము. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో మనము గమనించినట్లయితే ఇవి మీకు కలిగి విస్తరించినట్లా అవి మనం ప్రభువైన యేసుక్రీస్తుని కూర్చున్న అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మను సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో మీరు విశ్వాసం గలవారు ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు ప్రశ్నలు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించవచ్చు, బుద్ధి చెప్పుచు కృపాసహితంగా మీ హృదయంలో దేవుని గూర్చి గానం చేయొచ్చు. సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తుని బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరం విషయమై నువ్వు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలువారొకట అనున్నది కార్యకారి కావాలని వేడుకొనుచున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు అభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనంలో. మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును మీకు మా ఎడలో ఉన్న ప్రేమ యందును ఎలాగో అభివృద్ధి పొందుతున్నారో అలాగే మీరు ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో. మీరు నేర్చుకునే ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించచ్చు అని యందుండి నడుచుకొనుడి. చివరిగా ఒక మాట. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టం అడుగుడు అది మీకు అనుగ్రహింపబడును. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభు మీ యందు మీ నుండి ప్రభు మీ నేర్చుకొని నీకు మహిమకరంగా జీవించే శక్తిని బలాను అనుగ్రహించి మీ కృపలో బలపరిచి స్థిరపరిచి నీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.